ప్రేక్షకులకు నమస్కారం. విహంగం వీక్షణానికి స్వాగతం. సమాచార స్రవంతిని మీకు అందిస్తున్నది అప్పన్న. వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో దశాబ్ద కాలంగా మూతపడిన బాపు మ్యూజియాన్ని నేడు సీఎం జగన్ పునఃప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మ్యూజియాన్ని పునర్నిర్మించారు. టెక్నాలజీ సాయంతో శిల్పకళ సంపద విశిష్టతను తెలిపేలా మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఆది మానవుడు ఉపయోగించిన వస్తువుల నుంచి 19వ శతాబ్దం నాటి ఆధునిక మానవుడు ఉపయోగించిన వస్తువులను చూడొచ్చు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై వైకాపా నాయకులు దాడి చేస్తే తెదేపా నాయకులే చేశారని మంత్రులు కన్నబాబు, బొత్స చెప్పడం అర్ధరహితమన్నారు. అనేక సంఘటనలు జరుగుతున్నాయి, అనేక వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మాట్లాడటం, మంత్రులు మాత్రం అది కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు కానీ, కన్నబాబు గారు కానీ మసిపూసి మారిగా చేసే విధంగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జడ్జి రామకృష్ణ గారి సోదరి మీద దాడి జరిగితే అది కన్నబాబు గారు నిన్న మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు గారు మనుషులే చేయించారని చెప్తా ఉన్నాడు. అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా అలాగే చెప్తా ఉన్నారు. డీజీపీ గారు కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ తెలుగుదేశం కూడా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. అంటే మంత్రులు, అధికారులు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని కొమ్ము కాసి తప్పులను కూడా పక్కన పెట్టి ఒప్పులుగా నచ్చచెప్పే విధంగా, ప్రజలను చెప్పే విధంగా ఇవాళ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మరో ఏడాది పాటు అనిల్ కుమార్ను ఈవోగా కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ అకస్మాత్తుగా బదిలీ చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన ఆందోళనలో పాల్గొనకుండా సిపిఎం నేత బాబురావును పోలీసులు గృహ నిర్బంధించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక, కరోనాతో పనులు లేక, ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదంటూ నేడు భవన నిర్మాణ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే తమకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నన్ను గృహ నిర్బంధం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఇక ప్రతిరోజు ఇంట్లోనే నిర్బంధించి ప్రజా సమస్యల మీద గొంతెత్తకుండా, ప్రజా సమస్యల మీద ఆందోళన చేయకుండా నిరంకుశ వైఖరిని రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం అవలంబిస్తోంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, నిర్బంధం, నిరంకుశత్వం అని ఆ రోజు విమర్శించారు. మళ్లీ అధికారంలో రాగానే వైఎస్ఆర్ ప్రభుత్వం పాత ప్రభుత్వ బాటలోనే ప్రయాణం చేస్తాం. కేంద్రంలో మోడీ అదే పని, రాష్ట్రంలో జగన్ గారు అదే పని. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా ఆందోళన చేస్తున్నారు. జీవో నంబర్ 17ను రద్దు చేయాలని ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు కంకిపాటి బుచ్చిబాబు, తోర్లపాటి బాబు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సిపిఐ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు 4 మండలాల భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం చెన్నారావు, చింత నాగేష్, టి వెంకటేశ్వరరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
జీవో నెంబర్ 17 పెండింగ్ క్లైమ్స్ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఓలు ధర్నాకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు ఆందోళన చేపట్టారు. అర్హత కలిగిన వీఆర్ఓలకు పదోన్నతి కల్పించాలని, వారిది ఫీల్డ్ ఉద్యోగం కాబట్టి బయోమెట్రిక్ విధానం తొలగించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సచివాలయంలో వీఆర్ఓలు భరించారు. సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 86,821 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,12,000కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 98,678కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్నారు పెద్దలు. కానీ ఇప్పుడున్న ఉల్లి ధర సామాన్యుడిని కంటనీరు పెట్టిస్తుంది. అధిక వర్షాల మూలంగా పంట దిగుబడి లేకపోవడంతో మహారాష్ట్ర నుండి ఉల్లి దిగుమతి చేస్తున్నారని, మరికొన్ని రోజుల్లో వాటి ధర దిగొస్తుందని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రైతు బజార్లో ఉల్లి ధర 45 రూపాయలు ఉంటే మార్కెట్లో 50 నుండి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. మొబైల్ మనకి రైతు బజార్లో అందుబాటులో రేటు తక్కువగా ఉన్నది. అదే బయట అయితే కనుక 50 రూపాయలు, మనకి రైతు బజార్లో 44 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మనకి కర్నూలులో పంటలు దెబ్బతినడం వలన మనకి ఉల్లిపాయ రేటు పెరగడం జరిగింది. రాబోయే కాలంలో కూడా కొంచెం రేట్లు పెరుగుతాయి. దాన్ని మన ప్రభుత్వం రేట్లు తగ్గించేవడానికి రైతు బజార్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా మనకి రైతు బజార్లో తక్కువ రేటుకి వినియోగించుకోవడం. కాయగూరల రేట్లన్నీ కూడా రైతు బజార్లో సరసమైన ధరలకే అమ్మబడటం జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మీ గ్రామానికి అతి చేరువలో నౌపడ రైల్వే గేట్ వద్ద నిబద్ధత గల యాజమాన్య పర్యవేక్షణలో ప్రశాంతమైన వాతావరణంలో అధునాతనంగా నెలకొల్పబడిన విద్యా సంస్థ శ్రీ విద్యా జూనియర్ కాలేజ్. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల నమ్మిక, విద్యార్థుల ఎంపిక శ్రీ విద్యా జూనియర్ కాలేజ్. మేమందిస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సిఈసి మరియు హెచ్ఈసి. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండూ అందుబాటులో కలవు. మా కళాశాల ప్రత్యేకతలు: అతి తక్కువ ఫీజుతో మీ ఇంటి వద్ద నుండే కళాశాలకు బస్సు సౌకర్యం, అన్ని సదుపాయాలతో సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ప్రయోగశాలలు, సువిశాలమైన లైబ్రరీ, దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన హాస్టల్ వసతి, ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన తరగతి గదులలో అంకిత భావం, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సబ్జెక్టుల వారీగా వారాంతపు, మాసాంతపు పరీక్షలతో పాటు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించబడును. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎంసెట్, ఐఐటి, జేఈఈ మొదలగు పోటీ పరీక్షలకు ప్రత్యేక తర్ఫీదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. ఆయా సబ్జెక్టుల యందు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ. ప్రతి విద్యార్థి యందు ప్రత్యేక శ్రద్ధ. త్వరపడండి, అడ్మిషన్లు జరుగుతున్నవి. అడ్మిషన్ల కోసం సంప్రదించండి 73725612 మరియు 9985801688. శ్రీ విద్యా జూనియర్ కాలేజ్, నౌపడ రైల్వే గేట్ దారి, ఇజ్జవరం, సంత బొమ్మాళి మండలం. ప్రణవి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్, ఇజ్జవరం, నౌపడ ఆర్ఎస్ గేట్ 1. ఇప్పుడు విద్యార్థులకు ఓ వరం. మీరు ఇంటర్ పాస్ అయ్యారా? ఏ కళాశాలలో చేరాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకేం ఆలోచించకండి, వెంటనే ప్రణవి డిగ్రీ కాలేజ్లో చేరండి. డిగ్రీతో పాటు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. మా కళాశాలలో అనేక ప్రైవేట్ సంస్థలకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఒప్పందం ఉంది. ఫలితంగా నైపుణ్యం ఉన్న విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యేసరికి ఉద్యోగం. అనేక విజ్ఞాన గ్రంథాలయం, సైన్స్ విద్యార్థులకు అధునాతన పరికరాలతో ల్యాబొరేటరీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. BA హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, BSc, MPC, CBZ, MTCS వంటి కాంపిటీషన్తో మీకు అత్యంత చేరువలో అన్ని హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది ప్రణవి డిగ్రీ కళాశాల.
ప్రధాన రహదారికి నౌకోడ రైల్వే స్టేషన్ కు అత్యంత చేరువలో ఉన్న ఈ కళాశాలలో ప్రవేశం విద్యార్థులకు వారి తల్లిదండ్రులు తీసుకునే ఒక మంచి నిర్ణయం. 3 సంవత్సరాల డిగ్రీ తర్వాత ఉద్యోగం. ఆలస్యం చేయకండి, అడ్మిషన్లు జరుగుతున్నవి. వెంటనే సంప్రదించండి. ప్రణవి డిగ్రీ కళాశాల, ఇజ్జవరం, నౌకోడ రైల్వే గేట్ వద్ద, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా. సెల్ ఫోన్ నెంబర్ 7337256124 9493277803. విహంగం వార్తలకు తిరిగి స్వాగతం. గ్రావెల్ తవ్వకాలను ఫోటో తీసిన కళాశాల ప్రిన్సిపాల్పై దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా వమ్మంగిలో జరిగింది. ఉత్తరకంచి గ్రామానికి చెందిన మంతిన వెంకటరమణ ఏలేశ్వరం మండలం ఎర్రవరంలోని ఓ ప్రైవేట్ డిఎడ్ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేస్తున్నారు. పర్యావరణానికి సంబంధించి అంశంపై పరిశోధనలో భాగంగా సహచరులతో కలిసి ఊరకొండకు వెళ్లారు. అక్కడ కొండను తవ్వి చదును చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. ఇంతలో నరసింహమూర్తి, చక్రధర్రావు తదితరులు వచ్చి ఫోటోలు ఎందుకు తీసావంటూ ఎనపరాడుతో దాడి చేసినట్లు వెంకటరమణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్టాండ్ సమీప ఓ స్వీట్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జిలో నుంచి మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి షాపులోని పలు వస్తువులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిని దారుణంగా హింసించి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ మహిళా సంఘాలు అంబేద్కర్ భవనం నుండి జిల్లా పరిషత్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను మహిళా సంఘాలు ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వీధి వీధిన, సందున మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అక్రాస్ అనే జిల్లాలో 19 సంవత్సరాల వయసు గల అమ్మాయిపై, దళిత మహిళ అమ్మాయి, ఆ అమ్మాయిపై అతి కిరాతకంగా బస్సు సిబ్బంది అత్యాచారం చేయడమే కాకుండా నాలుక కోసేసి ఈవేళ వెన్నుముక్క విరగ్గొట్టి ఆ రకంగా ప్రాణాలు పోయే వరకు కూడా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది మహిళా సంఘాలు, ప్రజా సంఘాల తరపున మేము ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. శ్రీకాకుళం జిల్లా పలాస టోల్ గేట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖపట్నంకు సరుకులతో వెళ్తున్న ఓ కంటైనర్లో మంటలు చెలరేగాయి. గుర్తించిన టోల్ ప్లాజా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో 25 లక్షల విలువ గల సామాగ్రి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. సముద్రంలో బోటు బోల్తా పడి ఓ యువకుడు మరణించాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్జీపురం గ్రామంలో మత్స్యకారులు వేటకు వెళ్తున్న సమయంలో అలలు ఎగసిపడటంతో బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న వారందరూ సముద్రంలోకి దూకేశారు. ఒక వ్యక్తి మాత్రం బోటులో చిక్కుకొని మరణించినట్లు బాధితులు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం కంచుగడప సమీపంలోని గార్డ్ రూమ్లో ఏఆర్ కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆలయ ఈవో, పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ విధుల అనంతరం ఏఆర్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం గన్ డిపాజిట్ చేసే సమయంలో మిస్ఫైర్ అయిందని, ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. దేవస్థానం మామూలుగా 7:30కి అట్లా క్లోజ్ చేస్తాము. 7:30కి టెంపుల్ క్లోజ్ చేసి బయటికి లాక్ చేసి కంచిగడప నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఏఆర్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం అతను గార్డ్ డ్యూటీలో ఉన్నాడు. ఆయన ఆ వెపన్ని బయట, అంటే కంచిగడప టెంపుల్ అవుట్ సైడ్ టెంపుల్ 4 గోపురాల మధ్యలో ఒక గార్డ్ రూమ్ ఉంటుంది. ఆ గార్డ్ రూమ్లో వెపన్స్ డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఆ చేసే సమయంలో మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలవగానే ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు.
ఏఆర్ డిఎస్పీ వారు, లోకల్ డిఎస్పీ, సిఐలు అందరూ వచ్చారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఆ కానిస్టేబుల్ కూడా ఎటువంటి ప్రమాదం ఏం లేదు. చిన్న స్క్రాచ్ ఇంజురీ లాగా జరిగింది. ఆ సీన్ చూస్తే అది ఫైర్ అయిన తర్వాత పైన రూఫ్లో ఉన్న రాయి పగిలి ఆయన చెవుకి తగిలినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎవరికి ఏం కాలేదు. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లోని డ్యాం సమీపంలో రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత 3 రోజులుగా శ్రీశైలంలో పరిసరాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కొండపై నుంచి లూజుగా ఉన్న బండరాళ్లు, కొండ చర్యలు రోడ్డుపై పడ్డాయి. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో జలాశయాన్ని చూసేందుకు వస్తున్న యాత్రికులు, శ్రీశైలం మల్లన్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పొలాలు నీట మునిగాయి. ఉల్లిందికొండ జాతీయ రహదారిపై వరద నీరు ఏరులా ప్రవహిస్తుంది. రహదారిపై నీరు ఎక్కువగా ఉండడంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఏలేరు నదిలో విద్యార్థి గల్లంతయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం సాయినగర్కు చెందిన దాకమూరు మహేష్ స్నేహితునితో కలిసి పట్టణంలోని సాయిబాబా మెట్ట వద్ద కాలకృత్యాలు తీర్చుకున్నట్టు తెలిసింది. ఈ సమయంలో ఏలూరు నదిలోకి దిగడంతో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. స్థానిక ఎస్ఐ బి శంకర్రావు, ఆర్ఐఎస్ పొన్నాలు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మా రజు కులస్తులు దాకమూరి చక్రధర్ గారు కుమారుడు మరి బహిర్భూమికి అని చెప్పి సాయిబాబా మెట్ట దగ్గర ఏడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. 3 ఆ ప్రాంతంలో మరి ప్రమాదవశాత్తు కాలు జరిగి 2 కుర్రోళ్ళు ఏట్లో పడిపోవడం జరిగింది. కుర్రోడు తప్పించుకొని రాగలిగాడు కానీ 2 ఆయన రాలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విహంగం టీవీ. నిశిత పరిశీలన, నిజమైన సమాచారం కోసం. నమస్కారం.